మీ చెవిని లేదా మన చెవుల్ని ఇయర్ బడ్స్ ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తాయా లేదా హెడ్ ఫోన్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయా? ఏవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి, ఇయర్ ఫోన్సా ఇయర్ బడ్సా? లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. లెట్స్ గో టు టాపిక్. హాయ్, myself Dr. Gangaraju, clinical and interventional audiologist and senior speech pathologist and diglotologist. So let's go to topic. ఇయర్ బడ్స్ మన చెవులు హ్యూమన్ ఇయర్స్ అనేటువంటివి సర్వసాధారణంగా సెల్ఫ్ మెకానిజం కలిగి ఉంటాయి అన్ని కూడాను. అంటే చెవిలో మనకు వ్యాక్స్ అనివ్వండి, సెక్రేషన్ గ్లాండ్స్ అంటాం. ఇప్పుడు మనం మీకు అందరికీ వ్యాక్స్ ఉంటుంది కదా, అదంతా కూడాను మన చెవికి ప్రొటెక్షన్ కలిగించేటువంటి ఒక చిన్నటి కొన్ని గ్లాండ్స్ ఆ చెవిని ప్రొటెక్టివ్ గా ఉంచడానికి స్రవించినటువంటి పదార్థాలు అవి. అవి సర్వసాధారణంగా వాటంతట అవే చెవులు క్లీన్ అయిపోతా ఉంటాయి ఆటోమేటిక్ గా. వాటంతటికి అవే చెవి అంతా కూడా క్లీన్ మెకానిజం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ వ్యాక్స్ అనేటువంటిది కట్టుబడి కొంతమందికి చెవికి నొప్పి కారణం కానీ లేకపోతే వినికిడికి సంబంధించి డిస్టర్బెన్సెస్ కారణాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో సర్వసాధారణంగా ఏం చేస్తారంటే స్నానం చేయగానే మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఒక పుల్ల తీసేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా తిప్పేస్తా ఉంటారు అన్నట్టు. ఇట్లా తిప్పేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ గోడలకు ఉన్నటువంటి వ్యాక్స్ ఏమైతుంది అంటే అది అట్లా తిప్పినప్పుడు ఏం చేస్తది, ఇక్కడ పదార్థం ఉన్నప్పుడు ఇది ఇది ఇలా పుష్ ఏం చేస్తది అంటే ఇది లోపలికి పుష్ చేస్తది. అది వెళ్ళి కాస్త ఏమైతది అంటే లోపట టింపానిక్ మెంబ్రేన్ మీద కూర్చుంటుంది. టింపానిక్ మెంబ్రేన్ అంటే ఏంటంటే మనం గూబ అంటాం కదా, గూబ దగ్గర పోయి కూర్చుంటుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తది అంటే అది అప్పటికప్పుడు ఏం అనిపించకపోవచ్చు, కానీ నెమ్మదిగా ఏమైతది అంటే నొప్పి లాంటిది కానీ లేకపోతే కనుక ఇయర్ వినికిడి తగ్గించడం లాంటిది కానీ ఇలాంటిది అనిపిస్తూ ఉంటుంది. అది మన ఇయర్ బడ్ చేస్తే దాని వలన ఈ నొప్పి లేదా ఈ వ్యాక్స్ అనేటువంటిది ఎక్కువ అక్లూడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ అక్లూడ్ అయ్యేది మీన్స్ ఏంటంటే అడ్డుపడేదానికి ఏం లేదండి. సౌండ్ ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఏమైతుంది అంటే ఈ వ్యాక్స్ అనేటువంటి పదార్థం ఏమిస్తుందంటే ఆ కెనాల్లో అడ్డుపడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే హియరింగ్ అనేటువంటిది తక్కువ వినిపిస్తుంది. కొంతమందిలో ఆ వ్యాక్స్ అనేటువంటిది కొద్దిగా ముంగటికి జరిగేసేసి వెనకల భూపక్ అనే దానికి అతుక్కోవడం వల్ల ఇది వెళ్ళేసేసి అది మూమెంట్ అయిన ప్రతిసారి నొప్పికి కారణమవుతుంది అన్నట్టు. ఇది మన ఇయర్ బడ్ వల్ల నష్టం. ఈ విధంగా మీ చెవికి ఇయర్ బడ్ నష్టం కలిగిస్తుంది. ఇక పోతే మనం ఇయర్ పాడ్స్ పెట్టుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఇయర్ పాడ్స్ కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల ఏమైతుంది అంటే ఇటు కంటిన్యూ సౌండ్ వేవ్స్ అనేటువంటి ట్రావెల్ అవుతూ టింపానిక్ మెంబ్రేన్ కంటిన్యూస్ గా మొబిలిటీ అవుతుంటది అండ్ ఇన్నర్ ఇయర్ కూడా కంటిన్యూస్ గా వర్క్ అవుతూ ఉంటది. అది సర్వత్రా చేయదంటారు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ. ఓకేనా? మోతాదుకు మించి సౌండ్ లెవెల్స్ ని విన్నట్లయితే ఏమైతుంది అంటే అది కంటిన్యూస్ గా ఏమైతుందంటే హిట్ చేయడం వల్ల టింపానిక్ మెంబ్రేన్ రప్చర్ కానివ్వండి లేకపోతే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కానివ్వండి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూస్ గా నర్వ్ డ్యామేజ్ అయ్యేదానికి ఉంటుంది. ఇది మోతాదుకు మించి విన్నప్పుడు ఇలాంటి నష్టాలన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇయర్ బడ్ వర్సెస్ ఇయర్ ఫోన్స్ అన్నప్పుడు చూసుకున్నట్టయితే ఇయర్ ఫోన్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. అవి డైరెక్ట్ నర్వ్ ను ఎక్కువ డ్యామేజ్ చేసి మీ యొక్క వినికిడి శక్తిని కంప్లీట్ గా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఇయర్ బడ్ ఏంటి అని అంటే కనుక అది మీ మిడిల్ ఇయర్ ని దెబ్బతీసేందుకు, అవుటర్ ఇయర్ లేదా మిడిల్ ఇయర్ దెబ్బతీసేందుకు ఎక్కువ కాజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఎక్కువ కారణం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కండక్టివ్ లాస్ కి ఇయర్ బడ్స్ కారణం అవుతాయి. అవి నర్వ్ లాస్ కి కారణం అవుతాయి అన్నటువంటి ఇయర్ ఫోన్స్ అనేటువంటి. సో ఎత్తుకున్నా ఈ చేత్తో తిన్నా ఫుడ్ లోపలికి పోతుంది కదా, అలాగని రెండిట్లో నష్టాలు ఉన్నాయి అన్నట్టు, ఇయర్ బడ్స్ అయినా ఇయర్ ఫోన్స్ అయినా. కాబట్టి ఎందుకనంటే దీని వల్ల మధ్య చెవిలో బాహ్య చెవి నుంచి అంతర్ చెవి మధ్య చెవి వరకు సమస్యలు ఉన్నాయి ఇయర్ బడ్స్ వల్ల. కానీ ఇయర్ ఫోన్స్ వల్ల మొత్తం నర్వ్ దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమి అంటే కనుక ఫర్దర్ టెస్టులు చేసుకొని మీరేం చేయాలంటే కనుక దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది లోపల వ్యాక్స్ వల్ల వచ్చిందా లేకపోతే ఎక్కువగా మనం సౌండ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల మన నర్వ్ దెబ్బతినిందా అనేటువంటి దాన్ని మనం కన్క్లూడ్ చేసుకోవాలి ముందు. దాన్ని కన్క్లూడ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేటువంటిది మనం తగిన విధంగా మనం డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత, ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఇయర్ డిఫికల్టీస్ అయితే యూ కెన్ గో ఫర్ అన్ ఈఎన్టీ డాక్టర్. అక్కడికి డాక్టర్ గారు చెప్తారు, ఒకవేళ మధ్య చెవిలో మీకు సమస్య ఉందమ్మా, మీకు ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే చెవి డ్యామేజ్ అయిందని చెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు నర్వ్ డెఫినెస్ ఉంది అని అనిపిస్తే కనుక వెంటనే ఏం చేస్తారంటే ఆడియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తారు. ఫర్ ఎందుకు అని అంటే కనుక ఏదైతే మీకు లాస్ అయిందో హియరింగ్ ని, ఆ లాస్ అయినటువంటి దాన్ని ఏ విధంగా పూడ్చాలి, ఎట్లా మీకు దానికి మేనేజ్మెంట్ ఏంటి, ఎలాంటి హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయాలి, ఏ హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయాలి, ఎంత రేంజ్ లో యూజ్ చేయాలి అనేటువంటిది
అక్కడ ఆడియాలజిస్ట్ గారు మీకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో దేంతో అయినా ఇయర్ బడ్స్ తో అయినా, ఇయర్ ఫోన్స్ తో అయినా సమానంగా సమస్యలున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఎదురైనట్లయితే ఏసేన్ ఈఎన్టీ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ. ఎందుకో చెప్పనా? ఇక్కడ దానికి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా డయాగ్నోసిస్ చేసి దానికి తగిన విధంగా చాలా ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్‌తో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.